హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాక్లెట్ క్లాస్ 1లో భాగంగా మీకు చాక్లెట్స్ తయారు చేసుకోవడానికి కావలసిన మెటీరియల్స్ అంతా చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్నవన్నీ చూసి కంగారు పడకండి. కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్లకు ఇవన్నీ అవసరం లేదు. వీటిల్లో కొన్ని ఉంటే సరిపోతుంది. అవి ఏమిటి, ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను తర్వాత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుందండి. వీటన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మీకు అర్థమయ్యేలాగా. సో వీడియోనైతే చివరి వరకు చూడండి, మీకు అప్పుడే చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది చాక్లెట్ కాంపౌండ్స్. ఈ చాక్లెట్ కాంపౌండ్స్ చాలా రకాల కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. అలాగే డిఫరెంట్ ఫ్లేవర్స్లో కూడా దొరుకుతాయి. ముందు మెటీరియల్ అంతా ఒక్కసారి చూపించి ఆ తర్వాత ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నవి చాక్లెట్ మౌల్స్ అన్నమాట. ఇవైతే పీవీసీ మెటీరియల్తో చేసినవి. ఇవి సిలికాన్తో చేసిన చాక్లెట్ మౌల్స్. ఇక్కడ మీరు చూస్తున్నవి చాక్లెట్స్లో యూస్ చేస్తే ఫిల్లింగ్స్ అన్నమాట. అంటే రైస్ క్రిస్పీస్, బాదాము అలాంటివి. అలాగే చాక్లెట్స్ చేసిన తర్వాత డెకరేట్ చేసుకోవడానికి యూస్ చేసే స్ప్రింక్లర్స్ అవి. ఇవి చాక్లెట్స్లో యూస్ చేసే ఎసెన్స్ ఇంకా కలర్స్. చాక్లెట్స్లో యూస్ చేసే కలర్స్ ఇంకా ఎసెన్స్ సపరేట్గా ఉంటాయండి. ఏవంటే అవి యూస్ చేయకూడదు, చాక్లెట్స్ స్పాయిల్ అవుతాయి. ఇవి చాక్లెట్స్ని ర్యాప్ చేయడానికి యూస్ చేసే ర్యాపింగ్ మెటీరియల్, ర్యాపింగ్ పేపర్స్ ఇంకా స్టిక్కర్స్. ఇవి లాలీపాప్ స్టిక్స్ ఇంకా కేక్సికల్ స్టిక్స్. చాక్లెట్స్ అన్నీ రెడీ అయ్యాక ప్యాక్ చేసుకోవడానికి యూస్ చేసే డిఫరెంట్ మెటీరియల్తో చేసిన చాక్లెట్ బాక్సెస్ ఇవి చాక్లెట్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకోవడానికి యూస్ చేసే బౌల్స్ ఇంకా స్పాచులాస్. ఇది వేయింగ్ స్కేలు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు వేయింగ్ స్కేల్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది పెద్దగా కాస్ట్ ఎక్కువగా కూడా ఉండదండి. ఇక్కడ చూపించిన మెటీరియల్స్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవసరమైన వాళ్ళు చెక్ చేయండి. ఇప్పుడు కాంపౌండ్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా కాంపౌండ్స్ 3 టైప్స్ ఉంటాయండి. డార్క్, మిల్క్, వైట్ కాంపౌండ్స్. అలాగే డిఫరెంట్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారని చెప్పాను కదా. ప్రస్తుతానికి నా దగ్గర అయితే ఈ 4 కంపెనీల కాంపౌండ్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడే కంపెనీ, తర్వాత వాన్లియర్, 2M ఇంకా బేకర్స్ విల్లా. ఈ 4 కంపెనీల కాంపౌండ్స్ అయితే నేను ట్రై చేశాను. చాలా బాగున్నాయి. ఏదైనా మీరు తీసుకోవచ్చు. అలాగే ఇందులో మోడే కంపెనీ కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుంది. మిగిలినటివన్నీ కూడా ఒక 10 to 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. సో మీకు లోకల్గా ఏది దొరికితే అది మీరు కొనుక్కోవచ్చు. ఈ కాంపౌండ్స్ అన్నీ కూడా వెజిటబుల్ ఫ్యాట్తో చేస్తారండి. యాక్చువల్ చాక్లెట్ అయితే కోకో బటర్తో చేస్తారు. అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఇవి వెజిటబుల్ ఫ్యాట్తో చేయడం వల్ల మనకి తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. డార్క్ కాంపౌండ్లో అయితే కోకో బటర్, వెజిటబుల్ ఫ్యాట్ ఇంకా తక్కువ మొత్తాదులో షుగర్ ఉంటుంది. అందువల్ల ఇది టేస్ట్ అయితే కొంచెం బిటర్గా ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ కాంపౌండ్ ప్రైస్ కూడా చూపిస్తున్నాను చూడండి. అన్నిటికంటే మోడే కంపెనీ ఒక 10 రూపీస్ తక్కువగా ఉంటుంది. కలర్ కూడా చూడండి, డార్క్గా ఉంటుంది. యూస్ చేసిన తర్వాత ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఏదైనా క్లిప్ పెట్టుకొని ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. మిల్క్ కాంపౌండ్ పేర్లో ఉన్నట్లే ఇందులో కొంచెం మిల్క్ సాలిడ్స్ కూడా యాడ్ చేస్తారు, కోకో సాలిడ్స్తో పాటుగా. అలాగే స్వీట్నరు, వెజిటబుల్ ఫ్యాట్ కూడా ఉంటుంది. ఇందులో మిల్క్ సాలిడ్స్ ఉండడం వల్ల ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మన డైరీ మిల్క్ టేస్ట్ వస్తుంది ఈ కాంపౌండ్ అనేది. ఇలా మీరు రబ్బర్ బ్యాండ్ వేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. కలర్ చూడండి, కొంచెము లైట్గా ఉంటుంది. చెప్పాను కదా, డైరీ మిల్క్ లాగా ఉంటుంది టేస్ట్, కలరు అంతా కూడాను. ఇక వైట్ చాక్లెట్. ఈ వైట్ చాక్లెట్లో ఓన్లీ మిల్క్ సాలిడ్స్ ఇంకా వెజిటబుల్ ఫ్యాట్ ఉంటుంది. ఇందులో కోకో సాలిడ్స్ అనేవి అసలు ఉండవు.
ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటాయి కంపేర్ చేస్తే డార్క్ అండ్ మిల్క్ కాంపౌండ్స్తో కంపేర్ చేస్తే ఈ వైట్ కాంపౌండ్ అనేది కొంచెం ప్రైసీగా ఉంటుంది. ఇవి ఫ్లేవర్డ్ కాంపౌండ్స్ అంటే ఏమీ లేదండి, వైట్ కాంపౌండ్లో ముందే కలరు దానికి తగిన ఎసెన్స్ కలిపేసి తయారు చేస్తారనమాట. వీటిని మనం చక్కగా మెల్ చేసుకొని యూస్ చేసేసుకోవడమే, ఇంకా కలర్ కానీ ఎసెన్స్ కానీ యాడ్ చేసుకునే అవసరము ఉండదు. ఇక్కడ చూడండి, నేను 4 ఫ్లేవర్స్ చూపిస్తున్నాను. ఇవన్నీ మ్యాంగో, స్ట్రాబెర్రీ, పైనాపిల్, ఆరెంజ్ ఫ్లేవర్డ్ కాంపౌండ్స్ అన్నమాట. వీటితో చాక్లెట్స్ ఎలా చేసుకోవాలి అనేది ముందు క్లాసెస్లో చెప్తాను. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్లేవర్డ్ కాంపౌండ్స్ అనేవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయండి. వైట్ చాక్లెట్ కంటే ఒక 20-30 రూపీస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నవి 2 డార్క్ కాంపౌండ్సే, సేమ్ కంపెనీ, కానీ కోడ్ మాత్రం డిఫరెంట్ ఉంది. అలాగే ప్యాకింగ్ కలర్ కూడా డిఫరెంట్ ఉంది కదా, ఎందుకో చెప్తాను వినండి. ఈ D45 కోడ్ ఉంది కదా, ఇందులో వెజిటబుల్ ఫ్యాట్కి బదులుగా కోకో బటర్ యూస్ చేసి ఈ కాంపౌండ్ని తయారు చేశారనమాట. అంటే కోకో బటర్ ఇంకా కోకో సాలిడ్స్ ఉంటాయి ఈ కాంపౌండ్లో. కోకో బటర్తో చేసిన చాక్లెట్స్ కాస్ట్లీగా ఉంటాయి అని చెప్పాను కదా మీకు. చూడండి, ప్రైస్ ఆల్మోస్ట్ డబల్ ఉంది. అలాగే ఈ కోకో బటర్ ఉన్న కాంపౌండ్స్ని యూస్ చేసి చాక్లెట్స్ చేయడము కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఏం పర్వాలేదు, నేను మీకు ఈజీగా ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను మన క్లాసెస్లో. సో మన క్లాసెస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మీరేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని. సో సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు కదా. ఇక మనము చాక్లెట్స్లో వేసుకునే ఫిల్లింగ్స్ గురించి మాట్లాడుకుందాము. ఇవి టూటీ ఫ్రూటీ అండి. మనము నార్మల్గా కేక్స్లోను కుకీస్లోను వేసుకుంటాం కదా, అవే టూటీ ఫ్రూటీ చాక్లెట్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి రైస్ క్రిస్పీస్ అంటారండి. ఇవి కూడా బేకరీ ఐటమ్స్ అమ్ముతారు కదా, అదే షాప్లో దొరుకుతాయి. ఇలా ప్యాకెట్స్లో దొరుకుతాయి, 250 గ్రామ్స్ అలా ఉంటాయి. ఇవి వేసిన చాక్లెట్స్ క్రిస్పీగా ఉంటాయి కాబట్టి చాలామందికి ఇష్టం అన్నమాట ఈ చాక్లెట్స్. ఇక ఇవైతే నార్మల్ బాదం పప్పు మన ఇంట్లో ఉంటాయి కదండి, డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని చాక్లెట్స్ చేసుకోవచ్చు. అలాగే ఇవి జెమ్స్ ఇలా లూజ్ దొరుకుతాయండి, లోకల్ షాప్స్లో తీసుకున్నాను నేను ఇవి. అలాగే ఇవి బటర్ స్కాచ్ నట్స్ అంటారు వీటిని. ఇవి కేక్స్లో కూడా వేస్తారు కదా అవి. వీటిని మనము ఇంట్లోనూ చేసుకోవచ్చు లేదా ఇలా షాప్లో కూడా కొనుక్కోవచ్చు, బయట కూడా దొరుకుతాయి. ఈ బటర్ స్కాచ్ అండ్ చాక్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటాయి. స్ప్రింక్లర్స్ అన్నమాట, చాక్లెట్స్ అంతా చేసుకున్న తర్వాత పైన వేసుకునేకి కేక్స్లో యూస్ చేస్తాం కదా, అవే స్ప్రింక్లర్స్ని మనము ఇక్కడ కూడా యూస్ చేయొచ్చు. దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, చూపిస్తున్నాను చూడండి. ఇవి గోల్డ్ షుగర్ బాల్స్, సిల్వర్ కలర్లో ఉండే షుగర్ బాల్స్ ఇవి. ఫిల్లింగ్స్ అన్నీ కూడా మనము కేక్స్లో ఏవి యూస్ చేస్తామో అవే యూస్ చేసుకోవచ్చు అండి. చాక్లెట్స్ కంటూ సపరేట్గా ఏమీ ఉండవు, సేమ్ వాటినే మనము యూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రూట్ క్రష్ అండి. మనం నార్మల్ కేక్స్ చేసేటప్పుడు ఫిల్లింగ్స్కి యూస్ చేస్తాం కదా, అదే క్రష్ అండి, సేమ్ది చాక్లెట్స్కి కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్నవి ఎసెన్స్ ఇంకా కలర్స్ అన్నమాట. ఇవి మాత్రము చాక్లెట్స్కి సపరేట్గా ఉంటాయి. చూడండి, దీని మీద రాసి ఉంది ఆయిల్ సాల్యుబుల్ అని. ఇలా రాసిన ఎసెన్స్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఇది ఫ్యాబ్ కంపెనీ. చూడండి, ఇవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. ప్రైస్ చూడండి, 390 రూపీస్. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది బేకర్స్ విల్లా కంపెనీ వాళ్ళ ఎసెన్స్ అండి. ఇది కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుంది. చూడండి, దీని మీద కూడా ఆయిల్ సాల్యుబుల్ అని రాసి ఉంది. ఇదైతే 30 ml 95 రూపీస్కి వస్తుంది. ఫ్యాబ్ కంపెనీ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ అండి, అందుకే అది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. మీరు ఇలా లోకల్ కంపెనీస్ కూడా యూస్ చేసుకోవచ్చు, కాకపోతే దాని మీద ఆయిల్ సాల్యుబుల్ అని రాసి ఉండాలి, అప్పుడే మనము చాక్లెట్స్కి యూస్ చేసుకోగలము.
చూడండి, ఇది నార్మల్ ఎసెన్స్. ఇలాంటివి కేక్స్లో విప్పింగ్ క్రీమ్లో వేసుకోవచ్చు, కానీ చాక్లెట్స్కి అయితే వేయకూడదు అనమాట. ఇవి వాటర్ బేస్డ్ ఉంటాయి. సో వాటర్ అనేది చాక్లెట్కి ఎనిమీ లాగా, అలాంటి ఎసెన్స్ మనము యూస్ చేయకూడదు. ఇక్కడ చూపిస్తుంది చాక్లెట్ కలర్స్. దీని మీద కూడా రాసి ఉంది చూడండి, చాక్లెట్ కలర్ అని. ఇలా మెన్షన్ చేసినవి మాత్రమే మనము యూస్ చేసుకోవాలి. ఇవి కూడా కాస్ట్లీగానే ఉంటాయి. జెల్ కలర్స్ అయితే యూస్ చేయకూడదండి. నేను రీసెంట్గా ఇవి క్యాండీ కలర్స్ అయితే తీసుకున్నాను, ఇంకా యూస్ చేయలేదు. యూస్ చేసినప్పుడు మీకు నెక్స్ట్ క్లాసెస్లో ఖచ్చితంగా చూపిస్తాను. ఇవి నాకు 10 ర్యాండమ్ కలర్స్ ప్యాక్ 350 రూపీస్ వచ్చాయండి. వీటి లింక్స్, అమెజాన్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. లోపల కలర్స్ తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న బాటిల్స్ ఉన్నాయి, కానీ ఈ చిన్న బాటిల్స్ కూడా మనకు చాలా రోజులైతే వస్తాయండి. ఈ ప్యాక్ అయితే సరిపోతుందని అనుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది నార్మల్ ఫుడ్ పౌడర్ కలర్ అండి. పౌడర్ కలర్స్ అన్నీ చాక్లెట్స్లో యూస్ చేయొచ్చని, ఏవంటే అవి యూస్ చేయకూడదండి. దాని మీద మెన్షన్ చేసి ఉండాలి చాక్లెట్ కలర్ అని, అప్పుడే మనము యూస్ చేయాలి. చూడండి, లోపల కూడా చూపిస్తున్నాను. చూడటానికి సేమ్గా ఉంటాయి, కానీ యూస్ చేయకూడదు. చాక్లెట్ గడ్డ కట్టుకుపోతుంది మనము మౌల్స్లో వేయకముందే. తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పర్చేస్ చేసుకోండి. ఇవి ఎడిబుల్ డస్ట్ అండి. ఇవి కూడా కేక్స్కి వీటికి సేమ్ ఉంటాయి, రెండిటికి యూస్ చేసుకోవచ్చు. ఇందులో కలర్స్ ఉంటాయి, అలాగే సిల్వరు, గోల్డు, కాపరు, ఇలా అన్ని వెరైటీస్ దొరుకుతాయండి. ఇవి కూడా నేను లోకల్ షాప్లోనే తీసుకున్నాను. ఒకవేళ లింక్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇవి పైపింగ్ బ్యాగ్స్ అండి. ఇవి 100 ప్యాక్ వస్తుంది. సో స్టార్టింగ్లో అయితే ఇవి అవసరం ఉండకపోవచ్చు, కొద్ది రోజులు అయిన తర్వాత నిదానంగా తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇవి లాలీపాప్ స్టిక్స్ అండి. లాలీపాప్స్ చేయాలనుకున్నప్పుడు ఈ స్టిక్స్ అయితే యూజ్ అవుతాయి. అలాగే ఇవి కేక్స్కల్స్కి యూజ్ చేసే స్టిక్స్ అన్నమాట. ఐస్ క్రీమ్ స్టిక్స్ అని కూడా అంటారు. చూడండి, ఇలాంటి మౌల్డ్ వస్తుంది కదా కేక్స్కల్స్ది, దీన్ని యూజ్ చేసినప్పుడు మనకు ఈ స్టిక్స్ అనేది అవసరం అవుతాయి. ఇదైతే బటర్ పేపర్ రోల్ అండి. మీకు ఇంత పెద్ద రోల్ అయితే అవసరం లేదు. స్టార్టింగ్లో 1-2 పేపర్స్ని తీసుకుంటే సరిపోతుంది. ఇవి చాక్లెట్స్ని ర్యాప్ చేసుకోవడానికి యూస్ చేసే ర్యాపింగ్ పేపర్స్ అండి. ఇది పోట్లీ ర్యాప్కి యూస్ చేస్తారు, అంటే ఇలా మూటలాగా వస్తుంది కదా దానికోసము. అలాగే ఇది వైర్ అనేది ట్విస్ట్ వైర్ అన్నమాట, దాన్ని ట్విస్ట్ చేయడానికి యూస్ చేస్తారు. అలాగే ఇది ఈ పోట్లీ ర్యాప్కి మనకి అలా చిన్న చిన్న సైజెస్లోనే కాకుండా ఇలా పెద్ద షీట్ కూడా వస్తుందండి. దీన్ని మనము కావలసిన సైజులో కట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇలా చిన్న సైజ్గా కట్ చేసుకొని చాక్లెట్ని ఉంచి పోట్లీలా ర్యాప్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ చూపిస్తున్నవి అల్యూమినియం ఫాయిల్ అండి. ఫాయిల్లోనే కలర్స్ ఇంకా డిజైన్స్ వస్తాయి. ఇక్కడ డాటెడ్ది చూపిస్తున్నాను కదా, ఇందులోనే స్టార్స్ అలా వచ్చినవి కూడా మనకి దొరుకుతాయి. ఇవి ఆల్రెడీ స్క్వేర్ షేప్లో కట్ చేసి ఉంటాయి. వీటిల్లో ఒక ప్యాకెట్లో 200 షీట్స్ వస్తాయి. అలాగే దానికి ఇంకొక బటర్ పేపర్ కూడా ఉంటుంది. ఇందులోనే ఇంకొక పెద్ద సైజ్ కూడా వస్తుంది షీట్స్. మనము కావలసిన సైజులో పర్చేస్ చేసుకోవచ్చు మన నీడ్ని బట్టి. ఇవి చాక్లెట్స్ని ప్యాక్ చేసుకోవడానికి యూస్ చేసే కవర్స్ అన్నమాట. ఇవి డిఫరెంట్ సైజెస్లో వస్తాయి. ప్యాక్ ఆఫ్ 50, 100 అలా వస్తాయి. మనకు కావాల్సిన సైజుని మనము తీసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ షీట్స్ మీద డిజైన్స్ ఉన్నాయి కదా, వీటిని మనము బార్ చాక్లెట్స్ ర్యాప్ చేసుకోవడానికి ఇంకా చాక్లెట్ బొకేని తయారు చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇందాక ట్రాన్స్పరెంట్వి చూసాం కదా, అందులోనే అలాగనే ఇవి పేపర్ మీద డిజైన్స్ అన్నమాట. వీటిని కూడా మనము బొకేని, చాక్లెట్ బొకేని డిజైన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము.
ఇవి మనము చాక్లెట్స్ ర్యాప్ చేసిన తర్వాత పైన అంటించుకునే స్టిక్కర్స్. ఇవి క్రేయాన్స్ కోసం యూస్ చేస్తాము. ఇవైతే వ్యాలంటైన్స్ డేకి యూస్ చేసిన స్టిక్కర్స్. ఇవి క్యావిటీ సైజు స్టిక్కర్స్ అన్నమాట. ఫ్లేవర్డ్ స్టిక్కర్స్ అంటే బటర్ స్కాచ్, రైస్ క్రిస్పీస్ ఇలాంటి ఫ్లేవర్డ్ చాక్లెట్స్ చేసిన తర్వాత దాని మీద స్టిక్ చేసుకొని ఇలా బాక్స్లో ప్యాక్ చేసుకోవాలి. చాలా అందంగా ఉంటాయి చూడటానికి. ఇవి కూడా క్యావిటీ సైజు స్టిక్కర్స్. రైస్ క్రిస్పీస్ ఇంకా పాన్ ఫ్లేవరు, ఆ చాక్లెట్ లోపల ఉండే చాక్లెట్ ఏ ఫ్లేవర్ అనేది మనకు తెలియడం కోసము ఇలాంటి స్టిక్కర్స్ని యూస్ చేస్తాము. బార్ చేస్తాం కదా చాక్లెట్ బార్స్, దానికి అంటించుకునే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్. కంగ్రాచులేషన్స్ ఇంకా హ్యాపీ బర్త్డే అలా స్టిక్కర్స్ అన్నమాట. ఇవి దివాళీ క్రాకర్స్ స్టిక్కర్స్ అండి. ఇంకా చాలా స్టిక్కర్స్ ఉన్నాయి, ఫాస్ట్గా చూపించేస్తాను, చూసేయండి. ఇవి ఎడిబుల్ స్టిక్కర్స్ అండి. ఇవి వేఫర్ షీట్స్తో చేస్తారు. అంటే వేఫర్ బిస్కెట్స్ వస్తాయి కదా, అలాంటి షీట్ పైన ప్రింట్ తీసినవి ఎడిబుల్ కలర్స్ తోటి. వీటిని ఇలాగే తినేయచ్చు. ఇలా డిఫరెంట్ డిజైన్స్లో వస్తాయి. అలాగే ఇలా షీట్స్లా కూడా వస్తాయి. ఈ షీట్ మొత్తాన్ని మనము చాక్లెట్స్ పైన ఉంచి ఎడిబుల్ చాక్లెట్స్ని చేసుకోవచ్చు. ఇవి అక్రాలిక్ చాక్లెట్ బాక్సెస్ అండి. ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటాయి, అలాగే చూడటానికి చాలా బాగుంటాయి. ఇలా డిఫరెంట్ షేప్స్లో వస్తాయి. ఇది చూస్తున్నారు కదా, ఇది టెడ్డీ బేర్ షేప్లో ఉంది. అలాగే లవ్ షేప్లో ఇలా స్క్వయరు, రెక్టాంగులరు అన్ని షేప్స్లో కూడా ఇవి అవైలబుల్ ఉంటాయి. ఇవి సాఫ్ట్ కార్డ్బోర్డ్తో చేసిన బాక్సెస్ అండి. ఇవి కూడా డిఫరెంట్ కలర్స్, సైజెస్లో దొరుకుతాయి. మనకు నచ్చిన సైజెస్లో, డిజైన్స్లో మనము తీసుకోవచ్చు. ఇది చూడండి, ఈ స్మాల్ బాక్స్ కేక్స్కల్ మీకు మౌల్డ్ చూపించాను కదా, అందులో చేసిన చాక్లెట్ని దీంట్లో ఉంచుకోవడానికి స్మాల్ బాక్స్ అన్నమాట. ఇదైతే బార్ బాక్స్. చాక్లెట్ బార్ చేశాక మనం ర్యాప్ చేసుకొని ఇట్లాంటి బాక్స్లో పెట్టి సెల్ చేసుకోవచ్చు. చూడండి, మీకు మౌల్డ్తో కూడా చూపిస్తున్నాను. ఈ మౌల్డ్లో చేసుకున్న చాక్లెట్ అయితే ఇందులో ఫిక్స్ అవుతుందన్నమాట. ఇలాంటి బాక్సెస్ తీసుకునేటప్పుడు మనము సైజెస్ చక్కగా చూసుకొని తీసుకోవాలి కరెక్ట్గా, లేకపోతే బాక్సెస్ అంతా వేస్ట్ అయిపోతాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నది మోదక్ షేప్లో ఉండే చాక్లెట్స్ మనం చేసుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ మనకి అవసరం అవుతాయి. నేను ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది కాబట్టి మౌల్స్ అనేవి ఈ వీడియోలో అయితే చూపించట్లేదు. మౌల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవి అట్రాక్టివ్గా ఉండే జిప్లాక్ కవర్స్ అండి. మనము గ్రామ్స్లో చాక్లెట్స్ని సెల్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి జిప్లాక్ కవర్స్ని తీసుకుంటే బాగుంటుంది. ఇది చూడండి, ఇవి ఎంత అందంగా ఉన్నాయో. ఇలాంటి బ్యాగ్స్లో మన చాక్లెట్స్ వేసి సెల్ చేస్తే త్వరగా అమ్ముడుపోతాయి.
ఇదైతే పేపర్ గ్రాస్ అండి. మనము చాక్లెట్స్ని ప్యాక్ చేసినప్పుడు అవి బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసము దీన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ చూపిస్తున్నవి క్యావిటీ బాక్సెస్ అంటారండి. ఇది 6 క్యావిటీ బాక్సు, అంటే 6 చాక్లెట్స్ ఇందులో వస్తాయన్నమాట. ఇలానే మనకి 8 క్యావిటీ, 9 క్యావిటీ, 12, 20, 16 ఇలా చాలా క్యావిటీ బాక్సెస్ అనేది దొరుకుతాయి. మన నీడ్ని బట్టి మనము కొనుక్కోవచ్చు. ఓకే అండి, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఓపికతో ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ. మౌల్స్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తూ చూపిస్తానండి. చాలా మౌల్స్ ఉన్నాయి నా దగ్గర, అవన్నీ తప్పకుండా చూడండి. మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా నచ్చి ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏం నచ్చిందో కామెంట్ కూడా చేయండి. నా వాట్సాప్ నంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్ చేయొచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు జై శ్రీరామ్.